ఇక్కడ ఇందాక మీరు వచ్చే ముందు నాగార్జున గారు ఒక మాట చెప్తూ, అంటే వంశీ చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఆ గేమ్లో ఉంటాడు కాబట్టి హిజ్ వెర్డిక్ట్ ఆర్ జడ్జ్మెంట్ ఒపీనియన్ వాట్ ఎవర్ దట్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడారు అబౌట్ ది ప్రెజెంట్ ట్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు జస్ట్ ఏ డే హెడ్ రిలీజ్కి దగ్గరలో ఉంది. వాట్ ఈజ్ యువర్ యాజ్ ఫర్ యాజ్ మాస్ అపీల్ ఫ్రమ్ అఖిల్ ఈజ్ కన్సర్న్డ్? మాస్ ఆడియన్స్ హుక్ అవడానికి ఈ సినిమాకి ఎలాగా అన్నది మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి, మీకున్న ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద? ముందు అఖిల్ తెల్లగా కనిపించట్లేదు స్క్రీన్ మీద, అదే చాలు మాస్ ఆడియన్స్కి ఫస్ట్. ఓ ఇప్పటిదాకా అఖిల్ తెల్లగా కనిపించారు, మాస్కి పట్టలేదు అన్నారు కదా, అందుకే నల్లగా చేసాం అఖిల్ని కష్టపడి, రోజు గంట మేకప్ చేయించి. అదే ఫస్ట్ మాస్ ఆడియన్స్ పెద్ద క్యాచింగ్ పాయింట్. ఫస్ట్ అతను వాళ్ళల్లో ఒకళ్ళ కనబడతాడు అఖిల్ ఈ సినిమాలో ఫస్ట్ టైం. ఓకే, అందుకని ప్రాపర్గా ఫస్ట్ నుంచి ప్రొజెక్ట్ చేస్తుంది అదే, ఇది మాస్ సినిమా అని అందరికీ. ఆమె అఖిల్ మన తిరుపతిలో చెప్పినట్టు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయేటట్టుగా ఇంట్లో పక్కింటి కుర్రోడ్లోనే కనబడతాడు మీకు. నాగేశ్వరరావు గారు మనవడు, నాగార్జున గారు అబ్బాయిలాగా పెద్ద డబ్బులు ఉన్నోళ్ళ కనబడ్డా మీకు. ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నట్టు లో మెయింటెనెన్స్ కుర్రోడ్లోనే కనబడతాడు. ఓకే, అదే మెయిన్ మాస్ అపీల్ సినిమాకి. ఓకే, అంటే మీరు మా హీరోస్తో బాగా సినిమాలు చేస్తారు కదా సార్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత అఖిల్ తాలూకా ప్రొఫెషనల్ కెరీర్కి ఈ సినిమా ఎంత ప్లస్ అవుతుందంటే హౌ కెన్ యూ ఫోర్కాస్ట్ ఇట్ అండి? నాగార్జున గారు మొన్న చెప్పారు కదా స్టేజ్ మీద, ఖచ్చితంగా కొడుతున్నాము అని. అంతే, నేను మీకు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సినిమా తప్పు చేసే సమస్య లేదు, కానీ ఇప్పుడు నేను ఇంత చేస్తున్నా తొడగొట్టడాలు ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరికి హిస్టరీ చాలా బ్యాడ్ ఉంది. సో అందుకని సినిమా తప్పు చేయదు, రేంజ్లు అనేది ఫ్రైడే సాయంత్రం మాట్లాడుకుందాం. ఇంకా గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. వంశీ గారు, ఒక మంచి సినిమాకి అన్నీ కలిసి వస్తాయి అన్నట్టు ఈ సినిమా టేక్ ఆఫ్ అయినాక చాలా చేంజెస్ జరుగుతూ వచ్చినాయి, ముఖ్యంగా హీరోయిన్ అవనండి, కెమెరామెన్ అవని, రకరకాలుగా. సో అవన్నీ కూడా కలిసి వచ్చినాయి అంటారా? శ్రీలీల బ్యాడ్ అని చెప్తున్నారు అంతే కదా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్ ప్రొడక్ట్ చూసినాక? అసలు ఆమె కొన్ని నిజంగా మీరు అన్నట్టు కొన్ని సినిమాలకి మంచి జరగాలి అనుకున్నప్పుడు అలా జరిగినట్టు వేరే డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. పాపం తను చేసింది ఏం లేదు కానీ డేట్స్ ఇష్యూ వచ్చి మార్చాం. కానీ స్క్రీన్ మీద ఇప్పుడు చూసుకున్న తర్వాత అసలు నిజంగా నందు తన కోసమే క్యారెక్టర్ రాసినట్టు ఉంది సినిమా. అయితే అంత బాగా చేసింది తను కూడా చేయటం. నాగవంశీ గారు, అక్కినేని అఖిల్ గారి ఫ్యాన్స్కి కాలర్ ఎత్తే క్వశ్చన్ అవుద్దా? ఇది సినిమా అవుతుందా? కాలర్లు వద్దులే కానీ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా అవుతుంది, కాలర్లు జోరు వద్దు మనకి. ఓకే.